నేడు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు సుమారు 10:30 గంటల పాటు మూతపడనున్నాయి. ఆకాశంలో ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రహణ సమయంలో ఆలయ నియమాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిలిపివేసి తలుపులు మూసివేయటం ఆనవాయితీగా వస్తుంది. ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఖగోళ శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:47 ముగుస్తుంది. అయితే ఆగమశాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం ప్రారంభానికి సుమారు 6 గంటల ముందే ఆలయాన్ని మూసివేస్తారు. అందుకే ఉదయం 9 గంటలకే శ్రీవారి దర్శనాలను నిలిపివేసి గర్భాలయ ద్వారాలను మూసివేశారు. ఈ సమయంలో స్వామివారికి ఎలాంటి కైంకర్యాలు జరగవు. మళ్లీ రాత్రి 7:30 గంటలకు గ్రహణం విడిచిన తర్వాతే ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. గ్రహణం ముగిసిన వెంటనే ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపడతారు. రాత్రి 7:30 గంటలకు తలుపులు తీసిన తర్వాత అర్చకులు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ శుద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి కావడానికి సుమారు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయడం జరిగింది. 8:30 గంటల నుంచి 9:00 మన మహాద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలానే భక్తులు కూడా నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రకంగా అయితే 8 కల్లా అందరికీ దర్శనం చేయించాలనుకున్నామో అలానే 8 కల్లా అందరికీ కూడా దర్శనం చేయించి భక్తులందరినీ కూడా పంపించడం జరిగింది. క్యూ లైన్లో కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడా కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. అలానే క్యూ లైన్లో కూడా సాయంత్రం దాకా తీసుకోపడదు. అలానే సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి, మిగతా కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందుకు సంబంధించి అన్నప్రసాదాలు, ఎంటీవీఎస్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలానే లడ్డూ కౌంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలకు సంబంధించి క్లోజ్ చేస్తున్న ఈ మధ్యకాలంలో మన చంద్రగ్రహణ టైంలో